హాయ్ అండి, ప్రైజ్ అండి. నేను ఒక విషయం చెప్తానండి. మన శరీరానికి ఎన్ని పూటలైతే ఆహారం పెడుతున్నామో మన ఆత్మకు కూడా అన్ని పూటలు ఆహారం పెట్టాలండి. అంటే మన మధ్యాహ్నం, ప్రొద్దుట, సాయంత్రం ఎలాగైతే అన్నం తింటామో అలాగే ఆత్మకు కూడా ఆహారం పెట్టాలండి. ఆహారం అంటే ఏంటో తెలుసండి? దేవుని వాక్యం అండి. మన బైబిల్ చదువుకోవాలండి, ప్రార్థన చేసుకోవాలండి, అలాగే దేవునితో గడపాలండి. ఎందుకంటే ఈరోజు చూసిన వాళ్ళు రేపు ఉండలేదండి. మనం చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రార్థన కలిగి జీవించాలండి. ఆ యేసయ్య కృప ఎంతో గొప్పదండి. మీరు యేసయ్యని ఏం అడిగితే ఆ యేసయ్య మనకు అన్నీ ఇస్తాడండి. ఎవరు విడిచిపెట్టినా కానీ యేసయ్య మనల్ని విడిచిపెట్టి దేవుడు కదండి. నిజంగా అండి, దేవుని కృప అంత గొప్పదండి. నిజంగాను ప్రతి ఒక్కరూ ప్రార్థన కలిగి జీవించండి.